చిల్డ్రన్ ఈరోజు AEIOU ఏంటి వోవెల్స్ ఇంగ్లీష్లో వోవెల్స్ కదా. ఇవి కాన్సనెంట్స్ DLKT మిగతా అన్ని ఆల్ఫాబెట్స్లో ఉన్నాయన్ని కాన్సనెంట్స్ అంటారు. తెలుసు కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ కాన్సనెంట్స్ ఆధారంగా ఈ వోవెల్స్తో కలిస్తే సౌండ్స్ ఏ విధంగా వస్తాయో తెలిస్తే మనం ఇంగ్లీష్ చదవడం కూడా ఈజీగా చదవచ్చు. ఈ కాన్సనెంట్స్ వోవెల్, ఈ కాన్సనెంట్ వోవెల్ కలిస్తే ఏ విధంగా సౌండ్ వస్తుందో తెలిస్తే దాన్ని బట్టి మనము ఈజీగా ఇంగ్లీష్ కూడా చదవడము నేర్చుకోవచ్చు. సపోజ్ బి ఉందనుకో, ఇది బి కాదు, ఏంటిది? దీని సౌండ్ ఏంటి? సి ఉంటే ఎస్ ఉంటే డి ఉంటే డ్, పి ఉంటే ఎన్ అయితే ఎం అయితే. ఈ విధంగా ఇవన్నీ కాన్సనెంట్ సౌండ్స్. దాంతో ఈ వోవెల్స్ కలిసినాయి అనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఒకసారి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదేంది? ఏంది ఇది? లెటర్ ఎం. ఎమ్ని మనం ఏమని చదవాలి? ము ప్లస్ ఆ. ఏ అంటే ఏం చదవాలి? ఆ. ము ప్లస్ ఆ మా. ము ప్లస్ ఈ సౌండ్ ఏంది? ఏ మే. ము ప్లస్ ఐ సౌండ్ ఏంది? ఈ మీ. ము ప్లస్ ఓ మో. ము ప్లస్ యు ము. అట్లా ఈ కాన్సనెంట్ సౌండ్ తో వోవెల్ సౌండ్ కలిస్తే ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ చదవడం కూడా ఈజీగా వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఎలా చదవాలో? మీరు ఒక్కొక్కరు చదవండి. ఫస్ట్ చైత్ర నువ్వు చదువు. డి యొక్క సౌండ్ ఏంటి ముందు? డ్. చదువు. డ్ ప్లస్ ఆ డ. వెరీ గుడ్. ప్లస్ ఏ డే. డ్ ప్లస్ ఈ బి. డ్ ప్లస్ ఓ డో. డ్ ప్లస్ ఉ డు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు చదువు లత. ఎల్ సౌండ్ ఏంది? ల్. ల్ ప్లస్ ఆ లా. ల్ ప్లస్ ఏ లే. ల్ ప్లస్ ఈ లి. ల్ ప్లస్ ఓ లో. ల్ ప్లస్ ఓ లు. ల్ ప్లస్ యు. యు అంటే ఉ లు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కే సౌండ్ ఏంది? क. क प्लस आ का. क प्लस ए के. क प्लस ई की. क प्लस ओ को. क प्लस उ कु. వెరీ గుడ్. నెక్స్ట్ టీ. టీ సౌండ్ ఏంది? ट प्लस आ टा. ट प्लस ए टे. ट प्लस ई टी. ट प्लस ओ टो. ट प्लस उ टू. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? इन ఎన్ సౌండ్ ఏంది? इन న్. इन प्लस आ నా. इन प्लस ए ए నే. ने. इन प्लस ఈ. ई ई నీ. नी. इन प्लस ओ ओ నో. नो. इन प्लस उ उ ను. नो. నెక్స్ట్ చదువుతా. उ प्लस आ पा. उ प्लस ए पे. उ प्लस ई पी. उ प्लस ओ को. उ प्लस उ उ. నెక్స్ట్ చదువుతా సుశీల. R plus A ra. R plus E re. R plus E ri. R plus O ro. R plus U ru. ఓకే, వెరీ గుడ్. అర్థమైంది కదా? ఇప్పుడు సపోజ్ జిఏ అని వచ్చిందనుకో, ఎక్కడన్నా ఏమని చదవాలి? గా అని చదవాలి. జిఈ అని వచ్చిందనుకో గే అని చదవాలి. జిఐ అని వచ్చిందనుకో గి అని చదవాలి. జిఓ వచ్చిందనుకో గో. ఎక్కడైనా మీకు జియు అని కనిపించిందనుకో గు. అట్లా ఈ కాన్సనెంట్ సౌండ్స్ తో ఈ వోవెల్ సౌండ్స్ కలిస్తే ఏ విధంగా చదవాలనేది తెలిస్తే బాగా మీకు ఇంగ్లీష్ చదవడం కూడా ఈజీగా ఉంటుంది.